నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఈ రోజు వీడియోలో ఏంటి అంటే ఫామ్‌లో వంగ నారు వేసుకుంటున్నానండి. నారైతే పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. సో ఈ రోజు ఈ నారుని ఎలా వేసుకోవడం, అలాగే వేసుకోనే ముందు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇదండి నేను తీసుకొచ్చిన వంకాయ నారొచ్చేసి నిన్న నైట్ తీసుకొచ్చాను. సో మళ్ళీ ఎప్పుడైనా కూడా మనం కొత్తగా మొక్కలు నాటుకునేటప్పుడు ఈవినింగ్ సమయంలోనే వేసుకోవాలండి. ఎందుకంటే హెల్తీగా గ్రో అవుతాయి. అలాగే డ్రై అయిపోకుండా ఉంటాయి. ఈవినింగ్ వేసేసుకొని వాటర్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది మనం ఇలా నాటుకున్నప్పుడు. వంకాయ నారు మనం సీడ్ నుంచి మనకి కాపు రావడానికి ఆల్మోస్ట్ ఒక 3 to 4 మంత్స్ పడుతుందండి. అంటే ఇది మనం తీసుకున్న వెరైటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని 2 మంత్స్, కొన్ని 1 మంత్ లోనే స్టార్ట్ అవుతాయి. ఇదైతే 2 మంత్స్ పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. మనం ఇది నారు వేసుకొని ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుందండి. ఈ స్టేజ్ వరకు గ్రో అయిపోయాక మనం వీటిని మొక్కలుగా వేసుకోవాలి. ఈ వంకాయ నారు వేసుకోవడానికి మన ఫామ్ లో అయితే మార్నింగే ఈ ప్లేస్ అంతా నేను రెడీ చేసుకున్నానండి. ఎక్స్ట్రాగా కొత్త ఎర్ర మట్టి వేసుకొని మడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఇక్కడ చూసినట్టయితే సో ఇప్పుడు మనం ఈ ప్లేస్ లోనే ఈ వంకాయ నారునంతా వేసుకుంటున్నాము. ఎలా వేసుకోవాలి, వేసుకునేటప్పుడు ఎంతెంత డిస్టెన్స్ ఉండాలి అనేది ఇది వేసుకుంటూ మనం ఇన్ఫర్మేషన్ అంతా మాట్లాడుకుందాం. నారు వేసుకునే ముందు సాయిల్ ఎప్పుడైనా కూడా పొడి పొడిగా ఉండాలండి. అప్పుడే ఈ వేర్లు అనేవి మంచిగా లోపలికి వెళ్ళి మొక్క నిలుస్తుంది, అంటే ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో నేనైతే మార్నింగే సాయిల్ అంతా రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ పాత సాయిల్ ఉన్న కొత్త ఎర్రమట్టి వేసుకున్నానండి, హెల్దీగా గ్రో అవ్వాలని చెప్పి. మనం తీసుకున్న వంకాయ నారు ఏదైతే ఉందో దాంట్లో ఇవి ఆల్మోస్ట్ ఒక 80 నుంచి 100 మొక్కలు అవుతాయండి. 100 మొక్కలు అవుతాయి. దాంట్లో నుంచి ప్రతి ప్లేస్ లో మనం ఒకటి కాకుండా రెండు జతగా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒకటి నాటుకోకుండా ఇంకొకటి నాటుకుంటుంది. మనం ఇవి కొంచెం చిన్న స్టేజ్ లో ఉన్నప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం 2, 3 అలా కలిపి వేసుకుంటే, అంటే ఒకటి పెద్ద మొక్క అయి ఉండాలి, ఇంకో 2 చిన్న మొక్కలు అయి ఉంటే ఎక్కువగా వీటికి గ్రో చేసుకునే స్పేస్ ఎక్కువ ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే ఒకటి నాటుకోకుండా ఇంకొకటి నాటుకుంటుంది. ఇలా ఇక్కడ చూపించినట్టుగా వేసుకోవాలి. మనం మొక్క వేసుకునే ముందు సాయిల్ ని మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక గార్డెనింగ్ కిట్ తో ఇక్కడ చూపించినట్టుగా గుల్లగా చేసుకోవాలి. ఆ తర్వాత నేను చెప్పినట్టుగా 2 మొక్కలండి. ఇవి 2 కొంచెం పెద్ద సైజ్ లో ఉన్నాయి కాబట్టి 2 తీసుకుంటున్నాను. ఈ రెండింటి వేర్లు అనేది మనం తీసుకున్న మట్టి లోపలికి వెళ్ళిపోయి చుట్టూ మనం సాయిల్ తో కవర్ చేసుకోవాలి. అప్పుడే మొక్క అనేది హెల్దీగా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. అలాగే ఎప్పుడైనా కూడా మొక్క వేసుకునే ముందు మనకి మొక్కకి మన 2 ఫీట్స్ అనేది డిస్టెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇది పెరిగాక గుంపుగా అవుతుంది. అలాగే వీటి రూట్స్ అనేవి స్ప్రెడ్ అవ్వడానికి మనం స్పేస్ వదిలేసేయాలి. మనం 2 ఫీట్స్ ల గ్యాప్, అంటే మన ఫూట్ అండి, మన ఒక్క అడుగు ఎంత ఉంటుందో ఇలా అడుగుతో 2 అడుగులు మనం మొక్కకి గ్యాప్ ఉంచుకోవాలి. ఎందుకు అనేది రీజన్ చెప్పాను కదా ఇందాక. వీటి రూట్స్ అనేది స్ప్రెడ్ అయిపోయి మొక్క ఎదగడానికి స్పేస్ ఇవ్వాలి. అలాగే ఎదగడంతో పాటు మొక్కకి మంచి కాపు రావాలి అని అంటే, పూత కాపు 2 స్టార్ట్ అవ్వాలి అని అంటే ఇంత గ్యాప్ ఉంటేనే ఎక్కువగా కాపు అనేది వస్తుందండి. ఆ గ్యాప్ ఇచ్చి పెట్టుకోవడం వల్ల మొక్కలు ఫ్రీగా పెరిగి మనకి మంచి హార్వెస్ట్ అయితే వస్తుంది, హెల్దీగా గ్రో అవుతాయి. వంకాయ నారైతే ఇలా వేసుకున్నానండి. మీరు ఇక్కడ చూసినట్టయితే వేసుకున్నాక మనం వాటరింగ్ చేసుకోవాలి. అయితే ఇవి మనం నారుగా వేసుకున్నాం కాబట్టి ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ వాటరింగ్ చేసుకోవాలండి, ఎండ రాకముందు. వేసుకున్నాక రోజు పొద్దున సాయంత్రం వాటరింగ్ చేసుకున్న తర్వాత మనకి ఒక 10 డేస్, 1 వీక్ 10 డేస్ లోపు రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. కొత్త ఆకులు అనేవి స్టార్ట్ అవుతాయి. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, బియ్యం కడిగిన వాటర్, పేడ నీళ్లు, అలాగే ఇంకా కొన్ని వెజిటేబుల్ వేస్ట్, అలా కొన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అయితే మనం వీటికి ఇవ్వాలి. సో నేను ముందు అప్కమింగ్ వీడియోస్ లో ఏమేమి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎన్ని రోజులకి కాపు స్టార్ట్ అవుతుంది, అలాగే పూత ఎప్పుడు వస్తుంది, పూత వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూత రాలిపోకుండా అవి కాయల్లాగా అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,
ఏమేం ఫర్టిలైజర్స్ ఇవ్వాలనేది అప్కమింగ్ వీడియోస్ లో మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే నారు వేసుకున్నాం కదా అండి, వాటరింగ్ కూడా చేసేసాను. ఎవ్రీడే ఒక 1 వీక్ వరకు మార్నింగ్ టు ఈవినింగ్ మనం వీటికి వాటరింగ్ చేసుకోవాలి. ఇవి కొంచెం గ్రో అయిపోయాక డైలీ వాటరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. డైలీ వాటర్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. మళ్ళీ ఒక 1 వీక్ 10 days తర్వాత వీటికి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అవన్నీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఆర్గానిక్ గా వంగనారు మార్కెట్ లో కూడా దొరుకుతుందండి మనకి, లేకపోతే ఎక్కడ నర్సరీస్కి వెళ్ళినా కూడా లభిస్తుంది. వంకాయని మనం ఇలా నారే కాకుండా సీడ్స్ తో కూడా పెంచుకోవచ్చు అండి. 10 రూపీస్ ప్యాకెట్ కూడా మనకు దొరుకుతుంది కిచెన్ గార్డెనింగ్ పర్పస్ కోసం అని చెప్పేసి. అలా సీడ్స్ అనేవి తీసుకొచ్చుకొని మనం నారు ఒక దగ్గర వేసేసుకొని ఏదైనా పాట్ లో, గ్రో బ్యాగ్ లో, లేకపోతే ఇంకేదైనా స్పేస్ గ్రౌండ్ మీద, నేల మీద అయినా సరే మన గార్డెన్ లో వేసేసుకొని ఆ నారు మనకి హెల్దీగా ఇక్కడ చూపించిన ఇప్పుడు వేసుకున్న మొక్కలంత సైజు ఉంటే మనం రీప్లాంట్ చేసుకోవచ్చు అండి. అంటే రీపాటింగ్ చేసేసుకోవచ్చు. అక్కడ ఉన్న స్పేస్ దగ్గర నుంచి తీసేసుకొని ఇందాక చెప్పినట్టుగా మొక్కకి గ్యాప్ ఇచ్చుకుంటూ ఇక్కడ చూపించినట్టుగా మనం ఈ మొక్కలను అయితే వేసేసుకోవాలి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే మీలో ఎవరికైనా ఆర్గానిక్ గా గార్డెనింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. అలాగే ఇన్ కేస్ మీకు ఏమైనా సీడ్స్ కావాలి అని అంటే అప్కమింగ్ వీడియోస్ లో గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమనుకుంటారో కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి. సీడ్స్ కావాలి అప్కమింగ్ రైనీ సీజన్ కి అని అంటే కూడా కామెంట్ చేస్తే నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి ఫ్రీగానే. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇదండి ఈ రోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ గార్డెనింగ్.